అయ్యయ్యో! అలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు సార్. అవును. నాకు కూడా చాలా నవ్వొచ్చింది. అవునవును. ఇదంతా వాళ్ళకి అవసరమా చెప్పండి? అవును. కరెక్ట్‌గా చెప్పావు. అమ్మా, వచ్చావా? నేను నా రూమ్‌కి వెళ్తున్నాను. ఏంటే ఇక్కడ సారున్నారు కదా! ఒక్క హాయ్ కూడా చెప్పకుండా వెళ్తున్నావు? హాయ్ సార్. హాయ్ అమ్మా. హ్మ్. ఆ పిల్ల అంతే సార్. మీరేమీ అనుకోకండి. చిన్నపిల్లలు కదమ్మా! అలాగే ఉంటారు. సరే, ఇక నేను వెళ్ళొస్తాను. భోంచేసి వెళ్ళండి సార్. లేదమ్మా, నాకు కొంచెం బయట పనులున్నాయి. నేను వెళ్తాను. సరే సార్. హ్మ్. వెళ్ళొస్తానమ్మా. ఓకే సార్. ఏమే? హ్మ్? అతనెంత పెద్ద బ్యాంక్ మేనేజరో తెలుసా? హ్మ్. అతన్ని కనీసం పలకరించకుండా నీ పాటికి నువ్వు లోపలికొచ్చేసావు? ఆయన నీకే కదమ్మా బ్యాంక్ మేనేజర్, నాకు కాదు కదా. మరి నేనెందుకు మాట్లాడాలి? ఇలా చూడు, ఆయన చాలా మంచివారు. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సరే చాలా మంచిగా చెప్పి చేయించుకుంటారు. సార్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మేమందరం చాలా బాధపడ్డాం తెలుసా? అవునా? నువ్వు ఉన్నావు చూడు. అయ్యో అయ్యో. సరేమా, ఆయనెందుకు అప్పుడప్పుడు మన ఇంటికొచ్చి వెళ్తున్నారు? ఏయ్, అప్పుడప్పుడేంటే? ఆ రోజొచ్చారు, మళ్ళీ ఈ రోజొచ్చారు అంతే. అదే అడుగుతున్నాను. పోయిన వారం వచ్చారు, మళ్ళీ ఇప్పుడెందుకొచ్చారు? ఏంటే అదే పనిగా అడుగుతున్నావు? ఒకసారి ఇటువైపే వెళుతుంటే మన ఇంటి అడ్రస్ ఇదే అని తెలుసుకుని వచ్చారు. తర్వాత ఏదో పనుందని త్వరగా వెళ్ళిపోయారు. అందుకని మళ్ళీ కాల్ చేశారు. నేనిక్కడ ఉన్నానని చెప్తేనే ఆయన వచ్చారు. ఓహో, అవునా? కానీ ఆయన ఇలా మన ఇంటికి రావడం నాకు కరెక్ట్ కాదని అనిపిస్తోందమ్మా. ఏయ్, ఏంటే నువ్విలా మాట్లాడుతున్నావు? సార్ చాలా మంచివారని చెప్తుంటే నువ్వు మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావు. మంచివారని నువ్వే అంటున్నావు, కానీ ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారని నీకేం తెలుసు? ఏమే, ఊరికే ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. సరే, రాత్రికి ఏం తింటావు? పర్వాలేదు, ఏదో ఒకటి చేసి పెట్టమ్మా. ఇప్పుడు అలాగే అంటావు. తర్వాత అదెందుకు చేసావు, ఇదెందుకు చేసావు అని అంటావు. నీ పని అదే కదా. అలాంటిదేం లేదమ్మా. సరే, నేను వంట పని చేసుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు చదువుకోవాలనుకుంటే చదువుకో. సరే. ఏమే, ఇంకా ఫోనే చూస్తూ ఉన్నావా? తీసుకోవే, తిను. ఇంటి పని చెయ్యవు, వంట పని చెయ్యవు. ఏంటో కాలేజీకి వెళ్ళి రావడం, మొబైల్ చూస్తూ ఉండడం, ఇదే పని అయిపోయింది నీకు. ఆఖరికి భోజనం కూడా నీ బెడ్రూమ్ తీసుకొచ్చి ఇవ్వాల్సి వస్తోంది. ఏంటమ్మా, బెడ్రూమ్ వరకు వచ్చి ఇవ్వడానికి ఏమవుతుంది? రోజు ఇదే కదా జరుగుతోంది. సరే సరే, తిను. నువ్వు ఆ బ్యాంక్ మేనేజర్ గురించి ఏదో అలా అన్నావని నీతో టెన్షన్గా మాట్లాడాను. సారు చాలా మంచివారు. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగే ఆయన కూడా ఉంటారు. నువ్వు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు మీ నాన్నగారు నన్ను వదిలి వెళ్ళిపోయారు. తర్వాతంతా ఒంటరిగానే ఉండిపోయాను. సార్ భార్య కూడా చనిపోయి చాలా సంవత్సరాలయ్యింది. ఆయనకి ఒక కూతురు కూడా ఉంది. ఆమెని మంచిగా చదివించి తర్వాత పెళ్లి కూడా చేసి పంపారు. ఇప్పుడు ఆమె యుఎస్లో ఉంది. మళ్ళీ మీ బ్యాంక్ మేనేజర్ స్టోరీ మొదలుపెట్టావా? ఏంటే ఆయన గురించి చెప్తే నీ మొహం అలా మాడిపోతోంది? అమ్మా, నీకు ముందే చెప్పాను, ఆయన నీకు మాత్రమే బ్యాంక్ మేనేజర్, నాకు కాదు. సరే, తినేసి ప్లేట్ ఇవ్వు, తీసుకుని వెళ్తాను.
మ్. సార్ మీరా? చెప్పండి. బాగున్నావమ్మా? హా, బావున్నాను. మీ అమ్మగారు వచ్చారా? లేదు సార్, అమ్మ రావడానికి సాయంత్రం 6 గంటల సమయం అవుతుంది. ఓ, అవునా? ఈరోజు బ్యాంక్ ఆఫ్ డేనే కదా? అయితే త్వరగానే వస్తారు. సరే కానీ నన్ను లోపల కూడా రమ్మని చెప్పవా? ఆ, సరే సరే, లోపలికి రండి. ఉమ్, కూర్చోండి. ఉమ్. ఆ, మీరేమైనా తీసుకుంటారా? పర్వాలేదమ్మా, ఇప్పుడేం వద్దు. సరే, ఒక్క నిమిషం. అమ్మకి కాల్ చేస్తాను. సరే. ఉమ్. సార్, అమ్మ నంబర్కి కాల్ చేశాను, కానీ కలవడం లేదు. ఓ, అవునా? ఉమ్. సర్లే అమ్మా, నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. మీ అమ్మగారు రాగానే మాట్లాడి పెడతాను. ఉమ్, సరే, మీరిక్కడే ఉండండి. సరేనమ్మా. ఉమ్. శ్రీనిషా, శ్రీనిషా,